హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక ఈరోజు అయితే చూడండి, తోటకూర తీసుకున్నాను. ఇక ఈ తోటకూర చాలా ఐరన్ అయితే ఉంటుందండి. ఈ పోషకాలు అయితే చాలా ఉంటుందండి. ఈ లేత తోటకూరల కన్నా ఈ మన ముదిరిపోయినవి కొంచెం ఉంటాయి చూడండి, పులుసు పెట్టుకుంటాము ఆ కాడలు. కానీ ఆ కూర అయితే ఇంకా అసలు దీనికంటే ఎక్కువ కాల్షియం ఉంటుందంట, పోషకాలు కూడా ఎక్కువ ఉంటుందంట. ఇది చాలా ఐరన్ అంటండి. ఇది తింటే కనీసం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అన్న ఇది తింటే చాలా మంచిది. ఏంది ఐరన్ పడుతుంది, ఐరన్ కూడా వస్తుంది. అసలు చాలా మంచిదండి, బ్లడ్ పడుతుందంట. ఇది మీరు కూడా ఇది తోటకూర మాత్రం తినటం మానమాకండి. వారానికి కనీసం 2 సార్లన్నా లేకపోతే ఒక్కసారన్నా ఈ తోటకూర మాత్రం మీరు అందరూ తీసుకోండి. ఈరోజు నేను ఎప్పటినుంచో ఈ తోటకూర తీసుకుందామని అనుకుంటున్నాను అసలు. కానీ అతను సైకిల్ మీద వెళ్ళిపోవటం వల్ల నేను బయట గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అతను వెళ్ళిపోవటం వల్ల ఈ తోటకూర నేను తీసుకోలేకపోతున్నాను. ఇక అతనికైతే చెప్పాను, మాకు అప్పుడప్పుడు కనపడండి అని. ఇక అప్పుడప్పుడు కనపడతానని చెప్పాడు. అప్పుడప్పుడు కనపడి మనకి ఇస్తూ ఉంటాడు తోటకూర. ఇక ఇలా అయితే ఇక ఆ అబ్బాయి ఇక ఈరోజు పట్టుకొని ఇక ఈరోజు మాత్రం తోటకూర తీసుకున్నాను కాపలా కాసి. ఇక అందువల్ల ఈరోజు తోటకూర వండుదాం అనుకుంటున్నాను. ఇక ఇందులో మాత్రం అసలు చాలా ఐరన్ ఉంటుందంటండి. అసలు చాలా పేషెంట్లకు కానీ బాగా పెద్దవాళ్ళకి కానీ చాలా అసలు తోటకూర తింటే అసలు చాలా మంచిదండి. మీ పులుసు కన్నా ఇగురు తింటే చాలా బాగుంటుందండి. ఇందులో పీసు పదార్థం కూడా ఉంటుందంట. కానీ ఇక మీరు కూడా అసలు ఇళ్ళల్లో బాగా ట్రై చేయండి. ఇక అవసరమైతే ఇళ్ళల్లో వేసుకోండి. చాలామంది ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చక్కగా ఈ తోటకూర, పాలకూర వేసుకోండి. ఈ పాలకూర కూడా అసలు చాలా మంచిదండి. పాలకూర కూడా అసలు చాలా మంచిదంట. ఈ పాలకూర ఒకటి, గోంగూర మాత్రం కొంచెం వాతం అని ఎవరు వాడరు. అది కూడా కనీసం వారానికి ఒకసారన్నా వాడండి. అందులో కూడా అసలు ఫుల్ ఐరన్ ఉంటుందంట. ఇక ఈ తోటకూర మాత్రం అసలు మీరు మానొద్దు. ఏ కూర ఉన్నా కూడా ఈ తోటకూర మాత్రం చక్కగా మెత్తగా ఇగురులాగా వండేసుకొని తింటే బాగుంటుందండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.